హలో అందరికీ, ఈరోజు నిఫ్టీ 50లో ఎక్స్పైరీ కాబట్టి మేము ట్రేడ్ ప్లాన్ చేశాను. దాని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఓకే, సో ఓవరాల్గా మనం డే టైం ఫ్రేమ్లో ఒక సప్లైలో రీచ్ అయ్యాము. ఆల్రెడీ దీని గురించి ప్రీవియస్ వీడియోలో మెన్షన్ చేశాను. ఫస్ట్ టైం ఎప్పుడైతే ఒకసారి డే టైం ఫ్రేమ్ షిఫ్ట్ చేస్తాను. ఓకే, ఇది ఒక సప్లై అండ్ ఆ సప్లై ఫస్ట్ టైం హోల్డ్ అంటే స్ట్రక్చర్ బ్రేక్ అయిన తర్వాత మనం ప్రీమియంలో కూడా ఉన్నాం. ఈ లెగ్ ఆఫ్ స్ట్రక్చర్లో మనం ప్రీమియంలో ఉన్నాం. ప్రీమియంలో ఒక సప్లైలో ట్యాప్ అయిన తర్వాత మార్కెట్ ఫాలో అవడానికి వెళ్ళింది అండ్ ఫాలో అవుతున్న తర్వాత లోవర్లో హోల్డ్ చేసింది. అంటే ప్రీవియస్ ఏదైతే లో ఉందో అది హోల్డ్ చేసి మార్కెట్లో మళ్ళీ కరెక్షన్ స్టార్ట్ అయితే మనం ఆల్రెడీ అనుకున్నాం, ఎప్పుడైతే సెల్లర్ స్ట్రాంగ్ అయితే ఈ డిమాండ్ బ్రేక్ చేయాలి కదా, అంటే ఈ లోన్ బ్రేక్ చేయాలి కదా, వాళ్ళు ఫెయిల్ అయ్యారు. సో ఫెయిల్యూర్ అయింది కాబట్టి నెక్స్ట్ టైం మార్కెట్ ఎప్పుడైతే మళ్ళీ రీటెస్ట్ చేయడానికి వస్తుందో అండ్ ఈ హై బ్రేక్ చేస్తుందో, బ్రేక్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సప్లై 50% మిటిగేట్ అయింది. సో మేబీ ఇంకా అన్మిటిగేటెడ్ జోన్స్ ఏదైతే ఉన్నాయో లోపల ఇంకా ఆర్డర్ బ్లాక్స్ ఉంటే అది హోల్డ్ చేసి మళ్ళీ ట్రెండ్ కంటిన్యూ చేయొచ్చు ఈ లోవర్ లోన్ బ్రేక్ చేయడానికి. ఆర్ ఎల్స్ సెకండ్ సినారియో ఏంటంటే ఇది ఆల్రెడీ ఫెయిల్యూర్ అయింది కాబట్టి ఈ సెల్లర్స్ని కూడా ఎగ్జిట్ చేస్తారంటే ఇక్కడ ఈక్వల్ హైస్ ఉన్నాయి కదా, డబుల్ టాప్ అని చెప్పేసి. సో వీళ్ళందరినీ సెల్లర్స్ని అందరినీ స్టాప్ లాస్ ఉంటాయి కాబట్టి వాళ్ళందరూ స్టాప్ లాస్ హంట్ చేసిన తర్వాత మార్కెట్లో మళ్ళీ కరెక్షన్ రావచ్చు. ఓకే, ఇది సెకండ్ సినారియో. సో ఇప్పుడు ప్రజెంట్ నేను 15 మినిట్స్లో వెళ్దాం. ఇంటర్డే ప్రకారం అయితే మార్కెట్ అనేది కంప్లీట్గా బుల్లిష్లో ఉంది. ఓకే, మార్కెట్ బుల్లిష్లో ఉంది కాబట్టి ఆల్రెడీ ఇదంతా సప్లై డే టైం ఫ్రేమ్ సప్లైనే నేను కొద్దిగా రీఫండ్ చేశాను. అన్మిటిగేటెడ్ జోన్ ఏదైతే ఉందో దాంట్లోనే ఆల్రెడీ ఈరోజు ఎంట్రీ అయింది అండ్ మార్కెట్ అక్కడక్కడే ప్లే అవుతుంది. సో నేను ఇక్కడ 15 మినిట్స్లో ఉన్నప్పుడు మార్కెట్లో నేను ఈ రేంజ్లో ఉన్నాను. ఇక్కడ ఉన్నప్పుడు మార్కెట్లో ఒక చిన్న స్కాల్ప్ చేస్తూనే ఉన్నాను అండ్ ఇంటెన్షన్ ప్రైస్ డెలివరీ చూస్తూనే ఉన్నాను. సో ఇది ట్రేడ్స్ తీసుకునేది, ఇది మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ట్రేడ్ ఏదైతే ఉందో అది నేను ఇక్కడ వెయిట్ చేస్తూనే ఉన్నాను. మార్కెట్లో ఇదొక హయ్యర్ లో అండ్ ఇదొక హయ్యర్ హై. ఓకే, లోవర్ టైం ఫ్రేమ్లో మార్కెట్ ఎప్పుడైతే కిందకి ఫాలో అవుతుందో ఉందో మార్కెట్ ప్రతిసారి సప్లై క్రియేట్ చేస్తూ వస్తుంది. అంటే లోవర్ హై ఫామ్ చేసుకుంటూ వస్తుంది. సో అందరూ సెల్లింగే చేస్తారు కదా. సో యాక్చువల్లీ స్ట్రక్చర్ అయితే బుల్లిష్లో ఉంది, బట్ ఇంటర్నల్లో బీరిష్గా కన్వర్ట్ చేస్తూ వస్తుంది. అండ్ మార్కెట్ ఇక్కడ ఫాలో అవుతున్నప్పుడు కూడా చూడండి కంప్లీట్గా ట్రెండ్ అండ్ లిక్విడిటీ ఫామ్ చేస్తుంది. ఈ కంప్లీట్ పోర్షన్ చూడండి, కంప్లీట్గా మొత్తం అంతా ట్రెండ్ అండ్ లిక్విడిటీ ఫామ్ చేస్తూ వస్తుంది. సో ఇక్కడ ఉన్న లిక్విడిటీ గ్రాప్ చేసుకొని మార్కెట్ అనేది ఇక్కడ పైన ఉన్న ఇక్కడ కూడా మొత్తం ట్రెండ్లోనే ఉంది. ఇది ఓవరాల్ స్ట్రక్చర్ పుల్ బ్యాక్స్లోని అండ్ ఇది క్యాండిల్స్ ప్రకారం. సో ఫస్ట్ దీన్ని గ్రాప్ చేయడం నా ఫస్ట్ టార్గెట్. సో నేను ఇదే మా ఫ్రెండ్కి కూడా షేర్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి సేమ్ అదే, ఇది ట్రెండ్ లైన్ మొత్తం అంతా, ఇది దీని గురించి మాట్లాడుతున్నాను. ఇదంతా ట్రెండ్ లైన్ గ్రాప్ చేద్దాం అని చెప్పి ఫస్ట్ టార్గెట్ పెట్టుకున్నాను. సో అదేవిధంగా ఇక్కడ ఈ కంప్లీట్గా గ్రాప్ చేయడానికి కుదిరింది అండ్ ఇక్కడ టార్గెట్ హిట్ అయిపోయింది. సో వీళ్ళ ఇంటెన్షన్ అయిపోయింది, సెల్లర్స్ని అవుట్ చేస్తారు. ఇప్పుడు ఎవరిని ఇక్కడ ఇది ఏదైనా డిమాండ్ స్ట్రాంగ్గా కాదు అండ్ ఇక్కడ కూడా ఈక్వల్ లోస్ క్రియేట్ చేస్తారు ఇదంతా. ఓకే, సో ఇక్కడ నుంచి అందరూ బై చేయాలనే ఇంటెన్షన్ ఉంటారు కాబట్టి నెక్స్ట్ ఇక్కడ ఏదైనా ఒక ఆర్డర్ ఫ్లో చేంజ్ అయిన వెంటనే మనం ఎంట్రీ తీసుకుంటే మనం ఇంటెన్షన్ వీళ్ళని బైట్ చేయడం, ఓవరాల్ ఆబ్జెక్టివ్ అయితే పైకి తీసుకెళ్ళడమే. ఓకే, సో ఇది ఫస్ట్ అనుకునేది ఆబ్జెక్టివ్ క్లియర్ అయింది. అండ్ ఆ తర్వాత వీళ్ళందరినీ ఎగ్జిట్ చేసిన తర్వాత మన ఎక్స్టర్నల్లో ఆల్మోస్ట్ ఇక్కడ ఒక లాస్ట్ డిమాండ్ ఒకటే ఉంది. ఇక్కడ ఒక డిమాండ్ ఉండేది, దాని పని అయిపోయింది కాబట్టి డిలీట్ చేస్తాను. మీరు ఆ పిక్చర్లో చూసినట్టయితే కనిపిస్తుంది. ఇక్కడ ఒక డిస్కౌంట్, ఇక్కడ ఒక డిమాండ్ మార్క్ చేస్తాను చూసారా, ఇది డిస్కౌంట్లో కూడా ఉంది అండ్ ఇది ఒక డిమాండ్ కూడా. సో దాన్ని మార్క్ చేశాను. అక్కడి నుంచి మార్కెట్ అనేది మూవ్మెంట్ వస్తుందని చెప్పి అనుకున్నాం. మార్కెట్ అక్కడి నుంచే మూవ్మెంట్ వచ్చింది. ఓకే, అండ్ ఈ సెల్లింగ్ కూడా మీకు ఆల్రెడీ చెప్పే కదా, క్యాండిల్ లో బ్రేక్ అయిన వెంటనే ఎంట్రీ తీసుకున్నాము. ఇంటెన్షన్ ఏంటంటే ఇక్కడ ఉన్న బయర్స్ని ఎగ్జిట్ చేయడం. సో ఇక్కడ ఎవరైతే బయర్స్ వచ్చారో ఇక్కడ నుంచి బయింగ్ చేశారో వాళ్ళని ఎగ్జిట్ చేయడమే మన టార్గెట్. సో ఇక్కడ నుంచి సెల్లింగ్ కూడా అదే ఆబ్జెక్టివ్ ప్రకారమే మనం ప్లాన్ చేసుకున్నాం. సో వీళ్ళు ఎగ్జిట్ చేశారు. ఫైనల్గా మన ఆర్డర్ బ్లాక్ ఇక్కడ ఏదైతే ఉందో లాస్ట్ బయింగ్ క్యాండిల్ ఇదే కదా, లాస్ట్ ఇక్కడ నుంచి బయింగ్ వచ్చింది. సో వాళ్ళు అక్కడ ట్యాప్ అయిన తర్వాత సేమ్ క్యాండిల్ హై బ్రేక్ అయితే మనం ఎంట్రీ తీసుకోవచ్చు. ఎందుకంటే మన ఆబ్జెక్టివ్ ఏంటి, ఓవరాల్గా ఇక్కడ ఉన్న లిక్విడిటీ అందరినీ గ్రాప్ చేసి బయటికి పంపించడం సెల్లర్స్ని. ఇక్కడ చూడడానికి ప్రైస్ డెలివరీ ఎలా ఉంది, అందరూ సప్లై ఉంది కాబట్టి సెల్లింగ్ చేస్తూనే ఉంటారు. లోవర్ హై కూడా ఫామ్ వస్తుంది కాబట్టి. సో ఇక్కడ మనం ఎంట్రీ తీసుకున్నా మన టార్గెట్ ఏమవ్వాలి, ఈ స్ట్రక్చర్ని బ్రేక్ చేయడం అవ్వాలి. సో ఇది క్లియర్ అయిపోయింది. ఓకే, ఇక్కడ వరకు ఈ లెగ్లో క్లియర్ అయిపోయింది. ఇప్పుడు మార్కెట్ ఎప్పుడైతే ఒక హైని బ్రేక్ చేస్తుందో అక్కడ కూడా సేమ్ మార్కెట్ ఇప్పుడు డిమాండ్ ఏం లేదు కదా, డిమాండ్ ఇక్కడ ఉంది నాకు అండ్ ఎక్స్ట్రీమ్లో డిమాండ్ ఇక్కడ ఉంది. లాస్ట్ బయింగ్ క్యాండిల్ అంటే ఇక్కడ నుంచి బయింగ్ వచ్చింది కాబట్టి ఇదంతా మనకి డిమాండ్. సో మార్కెట్ ఇంత కింద వరకు రావాలంటే ఒక స్ట్రాంగ్ సప్లై కూడా ఉండాలి కదా.
స్ట్రాంగ్ సప్లై ఎక్కడ లేదు కాబట్టి మార్కెట్ కావాలని ఇక్కడ లోవర్లో ఫామ్ చేస్తూ పైకి తీసుకెళ్తుంది. సో నాకు ఇక్కడ కూడా మనకి ఎంట్రీ తీసుకోవడానికి ఏమైనా ఉంది అంటే లాస్ట్ ఏదైతే ఒక పుల్ బ్యాక్ ఉందో దాని హై నాకు ఎంట్రీ పాయింట్ అనమాట. సో మార్కెట్ ఇక్కడికి వచ్చిన తర్వాత హోల్డ్ చేసింది. సో ఇక్కడ నుంచి కంటిన్యూ చేయొచ్చు, కానీ అది కంటిన్యూ చేయలేదు. సెకండ్ టైం ఇక్కడ ఈ క్యాండిల్లో కూడా ఒక పుల్ బ్యాక్ ఉంది 236 క్యాండిల్లో, అక్కడి నుంచి కూడా హోల్డ్ చేసి మార్కెట్ అనేది కంటిన్యూ చేయొచ్చు, కానీ కంటిన్యూ చేయలేదు. ఇన్ కేస్ ఇక్కడ నుంచి కానీ ఏదైనా క్యాండిల్ హై బ్రేక్ అయితే నేను అక్కడి నుంచి ఎంట్రీ తీసుకొని ఈ హైని బ్రేక్ చేయడానికి చిన్న టార్గెట్లు పెట్టుకున్నాను. బట్ అలా కుదరలేదు. బట్ ఇక్కడ చూసినట్టయితే మనం ఒక లెగ్ ఆఫ్ స్ట్రక్చర్ బ్రేక్ అయిన తర్వాత ప్రీమియం డిస్కౌంట్ పెట్టుకుంటాం కదా. సో నాది ఇక్కడ నుంచి ఈ విధంగా ప్రీమియం డిస్కౌంట్ పెట్టాను. అండ్ మనం ఇప్పుడు అంతా ప్రీమియంలో నడుస్తున్నాం. మార్కెట్ అనేది ఇక్కడ అంతా ప్రీమియంలో నడుస్తుంది. సో ప్రీమియంలో ఎవరు బై చేయాలని ఇంట్రెస్టెడ్ ఉంటారు. ఓకే, సో అదొకటి ఆబ్జెక్టివ్ కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ ట్రెండ్ లైన్ ఫామ్ చేస్తూ చూపించారు. సో ట్రెండ్ లైన్ బ్రేక్ అయిన వెంటనే అందరూ సెల్ చేస్తారు కదా. సో కావాలంటే ట్రెండ్ లైన్ బ్రేక్ చేసి రీటెస్ట్ చేపించేసి అక్కడ నుంచి ఎంట్రీ ఇచ్చారు. షూటింగ్ స్టార్ లాంటిది ఏదైనా ఇచ్చి ఉంటారు. సో అందరూ సెల్లింగ్ చేశారు. సో సెల్లింగ్ చేసిన తర్వాత మన డిస్కౌంట్లో కూడా వచ్చాం. మనం ఇక్కడ డిస్కౌంట్ ఇక్కడ ఉంది. సో డిస్కౌంట్లోకి వచ్చిన తర్వాత నేను సేమ్ క్యాండిల్ హై బ్రేక్ అయిన వెంటనే ఎంట్రీ తీసుకున్న. ఫస్ట్ టార్గెట్ ఈ హైని బ్రేక్ చేయడం. సో ఈ విధంగానే ప్రైస్ డెలివరీని నేను చూస్తూనే ఉన్నాను. మీరు కూడా ఇలాగే చూడండి, ఓకేనా. సో ఇదే విషయం మా ఫ్రెండ్ కూడా షేర్ చేశాను. చూడండి, స్ట్రక్చర్ బ్రేక్ అయిన తర్వాత వాళ్ళని కంటిన్యూ చేయాలనుకుంటే ఇక్కడి నుంచే కంటిన్యూ చేయొచ్చు. ఈ హై బ్రేక్ అయిన తర్వాత ఈ క్యాండిల్ 227 క్యాండిల్ ఏదైతే ఉందో అది హై బ్రేక్ అయిన వెంటనే అక్కడి నుంచే టార్గెట్ కంటిన్యూ చేయొచ్చు. ఎక్కడి వరకు ఈ ఫేర్ వాల్యూ గ్యాప్ వరకు అంటే ఈ సెల్లర్స్ ఆల్రెడీ వీక్ కదా. సో ఈ ఫేర్ వాల్యూ గ్యాప్ వరకు పట్టుకున్నా. ఇది కూడా ఇప్పుడు ఇది నడుస్తుంది. ఆల్మోస్ట్ మనం తీసుకున్న ఎంట్రీ ఇక్కడ తీసుకున్నాం అండ్ టార్గెట్ ఇది కదా. సో స్టాప్ లాస్ ఈ క్యాండిల్ కిందన పెట్టుకున్నాం, ఈ స్వింగ్ ఇక్కడ. ఓకే, సో ఇది కూడా ఆల్మోస్ట్ టార్గెట్ హిట్ అయింది. నడుస్తున్న క్యాండిల్ కూడా టార్గెట్ హిట్ అయింది. ఓకే, ఇది కూడా సెకండ్ అయిపోయింది. అండ్ థర్డ్ది మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసాం. ఇది ప్రీమియం డిస్కౌంట్లో ట్రెండ్ అండ్ లిక్విడిటీ. అండ్ ఆ ట్రెండ్ అండ్ లిక్విడిటీ అంతా గ్రాప్ చేసిన తర్వాత మనం ఈ డిస్కౌంట్కి వస్తే ఎంట్రీ తీసుకుందాం ఈ డిస్కౌంట్లో. ఓకే, అది కూడా రాలేదు. బట్ అది ప్రతిసారి డిమాండ్లో రావాలని రూల్ ఏం లేదు. మార్కెట్ ఎక్కడి నుంచైనా ఫాలో అవ్వచ్చు, పెరగచ్చు. సో ఇక్కడ ఎంట్రీ తీసుకునేది కూడా ఈ ఎంట్రీ తీసుకున్నాను కదా, అది కూడా ఇక్కడ చూపిస్తున్నాను మీకు. ఇక్కడ ఎంట్రీ తీసుకుని ఫస్ట్ టార్గెట్ అయితే దీన్ని, అండ్ సెకండ్ టార్గెట్ మనం ఆల్రెడీ ఫేర్ వాల్యూ గ్యాప్లో వెళ్దామని చెప్పి అనుకున్నాం కదా. సో అక్కడ వరకు. సో అన్ని టార్గెట్లు హిట్ అయింది అనుకుంటున్నాను. సో ఆబ్జెక్టివ్ అయితే మీకు ఫస్ట్ క్లియర్ చేసుకోండి. ఆబ్జెక్టివ్ వన్స్ క్లియర్ అయిందంటే మార్కెట్లో మీరు ఎలాగైనా ప్లే చేయొచ్చు. ఇప్పుడు మార్కెట్లో దీని అన్ని టార్గెట్స్ రీచ్ అయిపోయింది. అండ్ మార్కెట్ అంతా ఇప్పుడు బుల్లిష్లో కన్వర్ట్ అయిపోయింది. మీకు ఆల్రెడీ చూపిస్తాను డే టైం ఫ్రేమ్లో. చూడండి, డే టైం ఫ్రేమ్లో మనకి ఇక్కడ సప్లై ఉండేది, అది ఫెయిల్ అయిందని చెప్పాం కదా. సో ఫస్ట్ సినారియో ఏమనుకున్నాం, వీళ్ళు కంటిన్యూ చేయలేపారంటే ఈ సెల్లర్స్ వీక్నెస్ అనే కదా. సో సెల్లర్స్ ఫెయిల్యూర్ అయ్యారు. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది డేకి మార్కెట్ ఇంకా 20 minutes ఉంది. మార్కెట్ కానీ ఇక్కడ క్లోజింగ్ అవ్వకుండా కింద క్లోజింగ్ అయితే మార్కెట్ పర్టికులర్గా ఫెయిర్ వాల్యూ కలిపి ట్యాప్ అయింది కాబట్టి ఖచ్చితంగా రేపటికి మార్కెట్ నెగిటివ్ సైడే ఉంటుంది. ఇన్ కేస్ అంటే క్లోజ్ అవ్వకపోతే, ఇన్ కేస్ క్లోజింగ్ అబోలోనే ఉందనుకోండి, అంటే ఈ ప్రీవియస్ స్వింగ్ హైనా లెవెల్ మార్క్ చేస్తాను. సో 25,246 లెవెల్ కానీ పైన కానీ క్లోజింగ్ అయిందంటే మార్కెట్ రేపు కూడా బుల్లిష్ ఉంటుంది. ఇన్ కేస్ క్లోజ్ అవ్వకపోతే బీరిష్ ఉంటుంది. సో దాన్ని బట్టి మనం బీటీఎస్టీకి ప్లాన్ చేసుకుందాం. ఓకే, చూద్దాం ఎండ్ ఆఫ్ ద డేకి. ఇక్కడ కూడా సేమ్ చూడండి, మార్కెట్ అనేది ఎలా క్రియేట్ అయింది, హైలో హైరే ఫామ్ చేసుకోవాలి వెళ్తుంది. అండ్ ఇదంతా లిక్విడిటీ, ట్రెండ్ అండ్ లిక్విడిటీ. ఇది కూడా ఇండ్యూస్మెంటే. 15 minutes మనం చూసినట్టయితే ఇదంతా ఇండ్యూస్మెంట్. బట్ అది 1 minute చూస్తే హైయర్లో ఫామ్ అయింది. సో మనకి ఇదంతా ఇండ్యూస్మెంటే. సో మార్కెట్లో లాస్ట్ హైయర్లో మనకి చాలా కింద ఉంది. ఈ లెగ్ అనేది చాలా ఎక్స్టెండ్ అయిపోయింది. ఇక్కడ ఉంది హైయర్లో. సో మనం ఇక్కడ ఏదైనా రిజెక్షన్ వస్తే ఈ హైయర్లో నుంచి ఈ హైయర్ వరకు ప్రీమియం డిస్కౌంట్ పెట్టుకుంటే ఆల్మోస్ట్ ఈ లెవెల్ వరకుని 24,800 వరకుని ఫాలో అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. సో మనం సెల్లింగ్ సైడ్ కూడా ఆలోచించాలి, బయింగ్ సైడ్ కూడా ఆలోచించాలి. బట్ బయింగ్ సైడ్ ఇప్పుడు మార్కెట్ అనేది కంప్లీట్గా బుల్లిష్ సైడ్ ఉంది, అందరూ బయింగే చేస్తారు. మనటప్పుడు ప్రాఫిట్ అలాగే ఇస్తారు అందరు, అంటే ఆపరేటర్స్ ప్రాఫిట్ అలాగే వస్తుంది. సో అందరికీ బై చేయించేటట్టే ఇంటెక్షన్ చూపించేసి సెల్లింగ్ చేస్తారు. సో మనం ఎక్కడైనా ఒక దగ్గర సెల్లర్స్ వీక్నెస్ చూడాలి. సో అది చూసి మనం అక్కడి నుంచి సెల్లింగ్ చేద్దాం. ఓకే, ఇక్కడ చూడండి, మార్కెట్లో హైయర్లో హైయర్ ఫామ్ చేసుకుంటూ వెళ్తుంది కదా. సో మనకి ఇక్కడ లాస్ట్ ఒక ఇండ్యూస్మెంట్ని హోల్డ్ చేసి ఇక్కడ కానీ ఇప్పుడు స్ట్రక్చర్ బ్రేక్ చేసింది అనుకోండి, ఈ హైని బ్రేక్ చేస్తే ఇక్కడ ఒక వ్యాలిడ్ హైయర్లో దొరుకుతుంది.
ఇది లోవెస్ట్ టైం ఫ్రేమ్లో. ఓకే, 1 minute కంటే లోవెస్ట్ టైం ఫ్రేమ్లో. ఇన్ కేస్ అది కానీ ఈ హై బ్రేక్ చేసి మళ్ళీ కిందన బ్రేక్ చేస్తే హైయర్లో బ్రేక్ అవుతుంది కాబట్టి ప్రాపర్ వ్యాలిడ్ చేంజ్ ఆఫ్ లెటర్ అవుతుంది. సో మళ్ళీ పైకి వెళ్ళినప్పుడు మనం అక్కడి నుంచి సెల్ చేయొచ్చు. స్టాప్ లాస్ దాని మీద పెట్టుకొని, అంటే ప్రీవియస్ హై ఏదైతే ఉందో దానిపైన పెట్టుకొని అక్కడి నుంచి స్టాప్ లాస్ పెట్టుకొని టార్గెట్ ఏం పెట్టుకోవాలి, ఈ లిక్విడిటీ అంతా గ్రాప్ చేయడం. అండ్ లోవెస్ట్ టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ రేట్ అయింది కాబట్టి ఈ లోవర్ టైం ఫ్రేమ్లో హయ్యర్లో ఇది, లాస్ట్ హయ్యర్లో ఇది కాబట్టి దీన్ని బ్రేక్ చేయడం ఫస్ట్ టార్గెట్ అవ్వాలి. ఇది కూడా చేంజ్ ఆఫ్ రేట్ అయినట్టయితే ఇది 1 minute చేంజ్ ఆఫ్ రేట్ అవుతుంది కాబట్టి ఇది 1 minute నుంచి 15 minutesకి మనం హయ్యర్ టైం ఫ్రేమ్కి డిస్కౌంట్ వరకు తీసుకెళ్ళడము లేదంటే డిమాండ్ వరకు తీసుకెళ్ళడం లాంటిది టార్గెట్ పెట్టుకోవాలి. సో ఈ విధంగా లోవెస్ట్ టైం నుంచి లోవర్ నుంచి హయ్యర్ టైం ఫ్రేమ్ నుంచి ఇంకా ఎక్కువ పెద్ద టైం ఫ్రేమ్కి మార్కెట్ అనేది ఆ విధంగా రియాక్ట్ అవుతుంది. సో చూద్దాం, ఇంకా టైం 15 minutes ఉంది, మార్కెట్లో ఎటువంటి ప్రైస్ డెలివరీ అవుతుంది అనేది. సో ఎండ్ ఆఫ్ ద డేకి మార్కెట్ అనేది పైనే క్లోజ్ అయింది. సో రేపు కూడా మార్కెట్ బుల్లిష్లోనే ఉంటుంది. ఓకే, సెంటిమెంట్ అయితే బుల్లిష్లోనే ఉంది. అండ్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, ఈ హైయర్ బ్రేక్ అయిన తర్వాత మనకి కొత్త హైయర్లో క్రియేట్ అవుతుంది, అది కూడా వ్యాలిడ్ హైయర్లో. ఇన్ కేస్ ఇది బ్రేక్ అయిపోయి ఉంటే చేంజ్ ఆఫ్ రేట్ అయిపోద్ది వ్యాలిడ్, అండ్ దాని ప్రకారం మనం ట్రేడ్స్ తీసుకుందాం. బట్ ఇప్పుడైతే కుదరలేదు. ఓకే, ఆల్ టైమ్ ఇది కొత్త హై. సో అండ్ ఈ ప్రీవియస్ సప్లై పైనే క్లోజ్ అయింది. మార్కెట్ రేపు కూడా బుల్లిష్ ఉంటుంది మ్యాక్స్. ఓకే, అంతే ఈరోజుకి. థ్యాంక్ యూ.